క్రిస్టియానిటీ ఈజ్ ఎ చైన్. ఆ చైన్లో నువ్వు ఒక లింక్. మిగిలిన లింక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ ఉండొచ్చు, బట్ ఇఫ్ యు ఆర్ వీక్ ద చైన్ విల్ బ్రేక్. నువ్వు అనుకోవచ్చు అందరూ స్ట్రాంగ్ ఉన్నారు కదా అని. ఎస్, దే ఆర్ స్ట్రాంగ్, బట్ యూ ఆర్ ద వీక్ లింక్. బికాస్ ఆఫ్ యూ ద హోల్ కమ్యూనిటీ క్యాన్ ఫాల్. సో అది నాకు వచ్చినటువంటి థాట్ నెంబర్ 1. థాట్ నెంబర్ 2 ఏంటంటే, క్రిస్టియానిటీ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎ రిలే రేస్. రిలే రేస్లో నలుగురు ఉంటారు, బ్యాటన్ పట్టుకొని పరిగెడతా ఉంటారు. ఒకడు పరిగెట్టుకుని వెళ్ళి రెండో వాడికి ఇస్తే వాడు పట్టుకొని మూడో వాడి దగ్గరికి వెళ్తాడు. ఇమాజిన్ యు ఆర్ ద థర్డ్ గై అనుకుందాం. ఫస్ట్ మీ గ్రాండ్ ఫాదరు, సెకండ్ మీ ఫాదరు, థర్డ్ నువ్వు, ఫోర్త్ యువర్ సన్. మీ ఫాదర్ నీకు ఇచ్చారు, లేకపోతే మీ మదర్ నీకు బ్యాటన్ ఇచ్చి నిన్ను పరిగెట్టరానంటే, ఇఫ్ యూ డోంట్ రన్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. నీకు బ్యాటన్ ఇచ్చిన వ్యక్తికి ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుద్ది. ఎవరైతే నీ దగ్గర నుంచి బ్యాటన్ తీసుకోవాలో వాళ్ళకి డిప్రెషన్ స్టార్ట్ అవుద్ది. ఎందుకనంటే నీకు కష్టపడి పరిగెత్తుకొని వచ్చి నీ చేతిలో బ్యాటన్ పెట్టి యూ టేక్ ఇట్ దేర్ అని అంటే, ఇఫ్ యూ డోంట్ టేక్, వాట్ హ్యాపెన్స్? సో దట్ మేడ్ మీ టు థింక్ అబౌట్ ఎలైజా. ఎలైజా వాజ్ ఆస్క్డ్ టు క్యారీ ద బ్యాటన్ అండ్ హీ డిడ్ హిస్ పార్ట్. తన పార్ట్ని తాను ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాడు. సో నేను ఎలైజా లైఫ్ని ఎందుకు చూడాలి అని అనుకున్నానంటే, ఎలైజా ఈజ్ ఎ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ సృష్టిస్తాడు. ద క్యారెక్టర్ ఈజ్ క్రియేటెడ్ బై ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్. మూవీ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఒక క్యారెక్టర్ని ఇట్ ఈజ్ థాట్ క్రియేటెడ్. ఆ క్రియేట్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్? స్టేజ్ అంతా ఆయనే సెట్ చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ అంతా ఆయనే సెట్ చేస్తాడు, మిగిలిన క్యారెక్టర్స్ అందరినీ ఆయనే ప్రిపేర్ చేస్తాడు. చేసి నౌ యూ డూ యువర్ పార్ట్ అంటాడు. దట్స్ ఇట్. సో మన చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఉన్నారే, ఆ క్యారెక్టర్స్లో విలన్స్ ఉండొచ్చు, ఆ క్యారెక్టర్స్లో మన సపోర్టర్స్ ఉండొచ్చు, ఆ క్యారెక్టర్స్లో జస్ట్ పాస్ చేసేవాళ్ళు ఉండొచ్చు. దే ఆర్ ఆల్ క్రియేటెడ్ బై ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. వాళ్ళందరి మధ్యన గాడ్ సేస్, హే, యూ ఆర్ మేడ్ టు స్టాండ్ దేర్ అండ్ డూ యువర్ పార్ట్. ఇఫ్ యూ డోంట్ డూ యువర్ పార్ట్, ద గేమ్ విల్ నాట్ గో ఫర్దర్. ద స్టోరీ ఈజ్ గాడ్ స్టోరీ. ఆ గాడ్ స్టోరీలో దెర్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఫర్గెట్ అబౌట్ అదర్ క్యారెక్టర్స్. యూ ఆర్ వన్ అమాంగ్ దెమ్. ఈరోజు ఇక్కడ కూర్చొని మీరు వింటున్నారే, యూ ఆర్ ద క్యారెక్టర్ క్రియేటెడ్ బై గాడ్ టు ప్లే ఎ రోల్ ఇన్ హిజ్ స్టోరీ. ఆయన కథలో నీకు దేవుడు ఒక పాత్రనిచ్చాడు. ఇఫ్ యూ ప్లే యువర్ రోల్, యూ విల్ బికమ్ ద పార్ట్ ఆఫ్ హిస్టరీ. యూ విల్ బికమ్ ద పార్ట్ ఆఫ్ హిజ్ స్టోరీ. సో ప్రిపరేషన్ దేవుడు చేసుకుంటాడు. స్టేజ్ మీద ఉండాల్సిన క్యారెక్టర్స్ ఆయన చూసుకుంటాడు. మైక్ ఆయన ఇస్తాడు. ఇప్పుడు తెలుగు చర్చ్ ఇన్ సిడ్నీ వాళ్ళు ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు, ఫుడ్ కూడా అరేంజ్ చేశారు, హాల్ని రెంట్ తీసుకున్నారు, లైట్లు పెట్టారు, పాటలు పాడారు, పోడియం పెట్టారు, నీళ్లు కూడా ఇచ్చారు, మైక్ కూడా పెట్టారు, వాగరా అని నాకు చెప్పారు. నో జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఐ డోంట్ డూ మై పార్ట్, how horrible it would be. That's what your life is. That's what your life is. మనం చెయ్యాల్సింది ఏమి లేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ డన్. నాకు ఇంకేం వర్క్ ఏం లేదు. ఐ హావ్ టు జస్ట్ స్టాండ్ హియర్ అండ్ డెలివర్ ద మెసేజ్. దట్స్ వాట్ ఐఎమ్ కాల్డ్ ఫర్. సో ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ యువర్ ఓన్ రోల్, యూ హ్యావ్ యువర్ ఓన్ పార్ట్. Am I fulfilling the role that has been given to us, to me, the character that has been given to me? That should be our question. So ee roju probably I'll be looking at only one verse, but before I look into that one verse, I'll be looking at a history of 500 years.
ఎందుకంటే హౌ గాడ్ లేడ్ ద స్టేజ్, ప్రిపేర్డ్ ద స్టేజ్ ఫర్ దిస్ మ్యాన్ కాల్డ్ ఎలైజా. ఆ స్టేజ్ ప్రిపరేషన్కి ముందు ఏం జరిగింది, ఆల్ దట్ ఈజ్ ఇంపార్టెంట్. అదంతా కూడా ఇంపార్టెంట్. సో అందుకనే ఐ విల్ బి లుకింగ్ ఎట్ మోస్ట్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్, హౌ అండ్ వై ఎలైజా వాజ్ కాల్డ్, వెన్ హీ వాజ్ కాల్డ్. సో ఈ స్టోరీని నేను నెరేట్ చేస్తా ఉన్నప్పుడు ప్లీజ్ ట్రై టు లుక్ ఎట్ యువర్ ఓన్ లైఫ్స్. మీ జీవితాన్ని మీరు చూసుకోండి. మీ ముందు మీకున్నటువంటి విషయాలు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, సమ్ ఆఫ్ యూ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్, సమ్ ఆఫ్ యూ హ్యాడ్ ఎ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్. మీలో కొంతమందికి చెప్పుకోవడానికి ఇష్టం లేనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. మీలో కొంతమంది చాలా గర్వంగా చెప్పుకునేటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. బట్ దట్స్ ద బ్యాక్గ్రౌండ్ దట్ ఈస్ బీన్ గివెన్ టు యూ బై గాడ్. యువర్ పేరెంట్స్ వర్ నాట్ చోజన్ బై యూ. మీకున్నటువంటి గతం దేవుడు మీకిచ్చింది, మీరు చూస్ చేసుకున్నది కాదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ కాన్సిక్వెన్స్, అదేదో పర్యవసానం నీ కర్మ అని అంటలేదు. గాడ్ ఇంటెన్షనల్లీ గేవ్ యూ అ బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ నీ ఒక్కదానికే ఉన్నది, నీ ఒక్కడికే ఉంది. ఈ ఎక్స్పీరియన్సెస్ నీ ఒక్కదానికే ఉన్నాయి. ఐ వాంట్ టు యూజ్ దాట్. నథింగ్ దట్ వీ హ్యావ్ ఈజ్ అ వేస్ట్. వర్ యూ రేప్డ్? గుడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ గుడ్ అని అంటే రేప్ అవటం అనేది గుడ్ అని కాదు. ఆ ఎక్స్పీరియన్స్ నీకు వచ్చిందే, దట్స్ గుడ్. గాడ్ సేస్, వెల్ ఐ డోంట్ లైక్ దాట్, బట్ ఐ కెన్ యూజ్ ఇట్ నౌ. I can use it now. Were you been deceived? నిన్ను మోసగించారు ఎవరన్నా? I know it is bad, but God says, our experience, I want to use it. Let me tell you one thing, experience is the lessons God teach. మిగిలిన అకాడమిక్స్ అన్ని డబ్బులు కడితే వస్తాయి, ఎక్స్పీరియన్స్ డబ్బులు కడితే రావు, జీవిస్తే వస్తాయి. దే ఆర్ వెరీ కాస్ట్లీ. ఇప్పుడు సుధీర్కు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ నాకు కావాలని అనుకుంటే, నేను అకాడమిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఐ కెన్ జాయిన్ ఎన్ ఇన్స్టిట్యూట్. కానీ తనకున్నటువంటి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నాకు కావాలంటే రావు. ఎంత డబ్బులు పెట్టినా రావు. నాకు రావాల్సిన అవసరం లేదు. తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తే ఇట్స్ ఫులిష్నెస్. సో హ్యావింగ్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, we look at this man called Elijah. So if you have your Bibles, open with me to 1 Kings, first chapter. 1 Kings 17th chapter మనం చూస్తాం. 1 Kings 1st chapter నుంచి 17th chapter దాకా I will run through. ఒక 30-35 minutesలో I will cover whatever is there in 16 chapters. ఈ 16 అధ్యాయాల్లో ఏముందో మీకు రన్ త్రూ చెప్తాను. అయితే దీనికి ఒక 400 years బిఫోర్ ఏం జరిగిందో అక్కడి నుంచి మొదలు పెడతాను. ఎందుకంటే ఇండియా గురించి ఎవరన్నా మాట్లాడాలంటే కనుక దెర్ ఈస్ వన్ డివైడింగ్ పాయింట్. ఆ డివైడింగ్ పాయింట్తో ఇండియా గురించి మాట్లాడతారు. బిఫోర్ 1947, ఆఫ్టర్ 1947, దట్స్ అ డివైడింగ్ పాయింట్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఇజ్రాయలైట్స్కి ఒక డివైడింగ్ పాయింట్ ఉంది. అదేంటి అంటే 1447 ఆర్ 1446, 1 year అటు ఇటుగా ఆలోచిస్తారు. లెట్స్ టేక్ 1446 BC, అంటే ఇప్పటికి 3470 years ago. అది డివైడింగ్ పాయింట్. ఎగ్జాక్ట్ డేట్ అంటే నీసాను మాసం 14వ రోజు. మన ఇంగ్లీష్ క్యాలెండర్లో ఇట్ కమ్స్ ఇన్ మార్చ్ ఏప్రిల్ ఆన్ ద 14th day. ఓకే, సో ఆ రోజు ఏం జరిగిందంటే ఇజ్రాయలైట్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ దే స్టార్టెడ్ వాకింగ్. దాన్నే పాస్ఓవర్ డే అంటారు. దట్ వాజ్ ద నైట్ ది ఫారోస్ సన్ డైడ్. ఫారో సెడ్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్, అండ్ దే స్టార్టెడ్ వాకింగ్. సో ఆ రోజు జర్నీ మొదలైంది. ఒక 3 days తర్వాత రెడ్ సీ క్రాసింగ్ వెళ్ళిపోయారు. 40 years జర్నీ చేశారు. మోజెస్ చచ్చిపోయాడు. జాషువా బికేమ్ ద లీడర్. జోర్డన్ క్రాస్ చేశాడు. జోర్డన్ క్రాస్ చేసిన తర్వాత 7 years జాషువా వార్ చేశాడు అందరిని ఓడగొట్టడానికి. 18 years ఆయన జడ్జిగా ఉన్నాడు. జడ్జ్ అంటే మన భాషలో కోర్టులో ఉండేవాడు, కానీ జడ్జ్ అంటే ఇజ్రాయలైట్స్ భాషలో కోర్టులో ఉండేవాడు కాదు, ఊరు పెద్ద, సర్పంచ్, ప్రెసిడెంట్.
సో ఏ గొడవ వచ్చినా కూడా ఆయనే సెటిల్ చేయాలి. రచ్చబండు ఇన్ని లైట్లు ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8 9 10 ఇన్ని లైట్లు ఉన్నాయి కదా. ఐ జస్ట్ వాంట్ ఆస్క్ సుదేవ్, హౌ మెనీ స్విచెస్ ఆర్ దేర్ ఫర్ ఆల్ దీస్ లైట్స్? ప్రాబబ్లీ 1 స్విచ్ యూజువల్లీ. ఎందుకనంటే హాల్లో 100 లైట్లు ఉంటే 100 స్విచ్లు ఆవిడ పెట్టడు, అటు బుర్రలేని వాళ్ళు చేసేది. మేబీ దే కెన్ సెగ్రిగేట్ ఇన్ టు సెక్షన్స్. 100 లైట్స్ని 4 సెక్షన్స్ చేసి 4 స్విచెస్ పెడతారు. బట్ నో బడీ విల్ హ్యావ్ 100 స్విచెస్. సో ఆ స్విచ్ కనుక నొక్కితే లైట్ వెలుగుద్ది, స్విచ్ కనుక ఆగిపోతే లైట్ అయిపోద్ది. లైట్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, స్విచ్ ఇంతే ఉంటుంది. సో దేవుడు హీఈస్ ట్రైంగ్ టు గివ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎ స్విచ్. వరల్డ్ అంతటికి దిస్ టెంపుల్ విల్ బి ద స్విచ్. ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే లైట్లు వెళితే, స్విచ్ ఆఫ్ చేస్తే లైట్లు ఆరిపోతాయి. సో దేవుడు ఉపయోగించేటువంటి పదజాలాలు, అండ్ ఐ వాజ్ రీడింగ్ యువర్ వాట్ యు కాల్ మీ యాన్యువల్ ప్రామిసెస్ ఉంటాయి కదా, దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ప్రామిసెస్. మీరు చదివరలేదు నాకు తెలియదు, ఇంట్లో అతికించుకుని ఉంటుంటారు, మరి చూసారు లేదు నాకు తెలియదు. 2 Chronicles చాప్టర్ 7 verse 14 verse 13. యాక్చువల్గా మీ దాంట్లో ఉండేది 14, నేను 13 నుంచి చదువుతాను. ఓకే, ఐమ్ రైట్ సుధీర్? రైట్. నేను వాళ్ళు చూశాను మనీ వాళ్ళ ఇంట్లో, ఓహ్ దిస్ ఈజ్ దర్ ప్రామిస్ టుడే అని అనుకున్నాను. లెట్ మీ రీడ్ verse 13. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, గాడ్ వాజ్ టెల్లింగ్ టు సోలమన్. అంటే వాన పడలేదనంటే, డ్రాట్ ఉన్నదంటే కారణం ఎవరని? గాడ్. నేను అని దేవుడే చెప్తున్నాడు. రెండోది, దేశమును నాశనం చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే కానీ. అప్పట్లో ఉన్న వాళ్ళు మిడతలు అంటారు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏమంటారు? వైరస్ అంటారు. అర్థమైందా? అది కోవిడ్ అవ్వచ్చు, లేకపోతే లేటెస్ట్గా అమెరికాలో వచ్చిన EEE వైరస్ అవ్వచ్చు. ఈ వైరస్ వెనకాల ఎవరు కారణం అంటే దేవుడే. మీలో కొంతమందికి ఇది వినటానికి భయం వేస్తుంది, బట్ గాడ్ సెడ్ ఇట్. ఎందుకంటే గాడ్ ఈజ్ సావరెన్. దేవుడు సార్వభౌముడు కాబట్టి వితౌట్ హిస్ నాలెడ్జ్ నథింగ్ ఎంటర్స్ ఇన్ టు హిస్ వరల్డ్. నథింగ్. దేవుడికి పరలోకంలో న్యూస్ ఛానల్ ఉండదు. విజయవాడ పైసినట్టు కనుక్కోండిరా అని దేవుడు ఏమో అడగడు. యూ వోంట్ ఆస్క్ లైక్ దాట్. అర్థమైందా? సో ఎంతమంది పోయారో దేవుడు తెలుసు, ఎంతమందికి ఇల్లు కూలిపోయినా దేవుడు తెలుసు, ఎన్ని మందిరాలు పడిపోయినా దేవుడు తెలుసు. ఎందుకు పడిపోయిన తర్వాత విషయం అది. బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. గాడ్ ఈజ్ సావరెన్. 3rd పాయింట్, నా జనుల మీదకి. ఐఎమ్ వెరీ మచ్ ఫ్రైటెండ్ బై దిస్ ఫ్రేజ్, నా జనులు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, వీఆర్ గాడ్స్ పీపుల్. నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ. అంటే మన మీదకి తెగులు వస్తుందా? రావచ్చు. దట్స్ వాట్ హీ సేస్. సో ఈ 3 రీజన్స్ పెట్టి అప్పుడు చెప్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. సో స్విచ్ ఇక్కడ ఉన్నది, లైట్ అక్కడ వెలగొచ్చు. మీరు మీ చర్చ్ టైటిల్లో ఏమని పెట్టుకున్నారు? తెలుగు చర్చ్ ఇన్ సిడ్నీ. సో వాట్ యు ఆర్ ట్రైంగ్ టు హ్యావ్, మీ లింక్ ఎక్కడుంది? చర్చ్ అన్నప్పుడు దేవుడు, సిడ్నీ అన్నప్పుడు ఇక్కడ, తెలుగు అన్నప్పుడు ఆంధ్ర. ఐమ్ ఐ రైట్ ఆర్ రాంగ్? అంటే తెలుగు వాళ్ళు, ఐఎమ్ సారీ, ఆంధ్రప్రదేశ్ అంటే ఓల్డ్. ఓకే, తెలుగు. గుడ్, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు పీపుల్స్. ఓకే, తెలుగు. సో ఇది మీరు పెట్టుకున్నటువంటి ట్రయాంగులర్ లింక్. ఈ లింకులో దేవుణ్ణి మిస్ అయినా, తెలుగుని మిస్ అయినా మీ చర్చికి మీనింగే లేదు. యు ఆర్ సేయింగ్ దిస్ ఈస్ ద స్విచ్, ద పవర్ విల్ కమ్ ఫ్రమ్ హెవెన్, ద ఎనర్జీ విల్ గో టు ద ల్యాండ్. ఈస్ దట్ నాట్ వాట్ యు మీన్? సో దట్స్ వాట్ గాడ్ సేస్. సోలమన్, ఇది పవర్ హౌస్, ఇది స్విచ్ బోర్డ్. ఈ స్విచ్ నీ చేతుల్లో పెట్టి నీకు ఇస్తున్నాను అధికారం. నువ్వు నొక్కితే ఎలుగుద్ది, నొక్కితే ఆరిపోద్ది. సో ఈరోజు తెలుగు ల్యాండ్లో ఏదైనా సిచ్యువేషన్ ఉన్నది అని అంటే దానికి రెస్పాన్సిబిలిటీ మనం ఒప్పుకోవాలి. లేదనంటే మీ చర్చ్ పేరు మార్చేసుకోండి. యు రిమూవ్ తెలుగు, యు డిసైడ్. లేదు సార్ మాకు రెస్పాన్సిబిలిటీ వద్దంటే చర్చ్ అనే మాట తీసేయండి. యు హ్యావ్ టు. When you have all these 3 words, I was seriously thinking, why these 3 words?
అన్నప్పుడు దీస్ ఆర్ ద టూ పవర్ఫుల్ లింక్స్. ఒకటి, టు దిస్ పీపుల్ ఇట్ షుడ్ గో. రెండోది, అక్కడి నుంచి రావాలి. అండ్ వీఆర్ ద లింక్. సో గాడ్ హ్యాస్ గివెన్ యూ ద లింక్. అండ్ ఇఫ్ యు ఆర్ వీక్, ద హోల్ స్టేట్, ద హోల్ people group there, 9 crore people will be at loss. You are taking the responsibility. సోలమన్ అదయ్యా నేను పెట్టడానికి కారణం అని చెప్పాడు. ఇది 9th చాప్టర్లో ఉన్నటువంటి మాట. 4వ వచనం చదువుతాను 9th చాప్టర్లో. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయువై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధులను అనుసరించిన. రీజన్ 1 అప్రిసియేషన్, రీజన్ 2 పర్పస్, రీజన్ 3 వార్నింగ్. సోలమన్, ఈ కింగ్డమ్ మీద నువ్వు రాజుగా ఎప్పుడు దాకుంటావు అంటే మీ డాడీ లాగా చక్కగా దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని పాటిస్తే. ఒకవేళ నువ్వు పాటించలేదనుకో, యువర్ కింగ్డమ్ విల్ బి గాన్. ఇది చెప్పాడు. ఇది 9th చాప్టర్. నౌ ఐఎమ్ కమింగ్ టు 10th చాప్టర్. 10th చాప్టర్ సోలమన్ యొక్క పినకల్ అండి. పినకల్ అంటే అంతకంటే ఇంకా పైకి ఇంకెళ్ళటానికి లేదు. ఈజ్ అట్ ద టాప్ మోస్ట్, ది ఎవరెస్ట్ ఆఫ్ హిస్ స్పిరిచువాలిటీ అని చెప్పాలి. ఒకవేళ ఇజ్రాయిలైట్స్ కింగ్డమ్లో, ఇజ్రాయిలైట్స్ ఏది వాళ్ళు 1446లో వచ్చారు, అప్పటి నుంచి జీసస్ క్రైస్ట్ వచ్చేదాకా హైయెస్ట్ పాయింట్ ఏది సార్ వాళ్ళ లైఫ్లో అంటే 10th చాప్టర్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్. ఆ హైట్కి ఇంకెవరు రాలా. ఆ హైట్ దాటినోడు ఒక్కడే, ఎవరంటే జీసస్ క్రైస్ట్. సో జీసస్ క్రైస్ట్ తర్వాత హైయెస్ట్ పాయింట్ ఎక్కడ కనబడుతుందంటే సోలమన్ దగ్గర. ఎందుకో చెప్తాను నేను. ఐఎమ్ రీడింగ్ వర్స్ 1. షీబా దేశ ప్రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చింది. ఒకరోజు పనోడు వస్తాడు. వచ్చి, రాజుగారు ఎవరో రాణిగారు వచ్చారు. ఎవర్రా? మనకు తెలియని రాణి ఎవరు సార్? ఎవరో రాణి సార్, షీబా దేశం నుంచి వచ్చిందంట. రేయ్, నువ్వు విన్నది కరెక్టేనా? విన్నది కరెక్టే సార్. షీబా దేశం అంటే ఎక్కడో తెలుసా సార్? నాకు తెలియదు సార్. ఆవిడైతే గుర్రబండి మీద వచ్చింది, బాగా మొహం పిక్కుపోయి ఉంది సార్. అవునరా, మరి పిక్కుపోక ఏమవుద్ది? అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే 2 months పట్టుద్దిరా. 60 days, 60 days దూరంలో ఉందిరా ఆవిడే. అక్కడి నుంచి వచ్చింది. ఎందుకు వచ్చిందంట రమణ అని అంటే వచ్చింది. ఏమండి ఏంటికని నేను దూరం వచ్చారంటే, ఏం లేదు సార్, మా ఊర్లో, మీ ఊరు సంగతి తర్వాత అమ్మా ఎందుకు చెప్పావు? అదే చెప్తున్నాను సార్, మా ఊర్లో. అరే మీ ఊరు కాదమ్మా, అసలు ఏంటి? అదే సార్ చెప్తున్నాను వినండి సార్. మా ఊర్లో, మీ ఊర్లో మీ గురించి మాట్లాడుకుంటున్నారు సార్. వాట్? మీ ఊర్లో నా గురించి మాట్లాడుతున్నారా? 60 days ప్రయాణం చేస్తే కానీ రానటువంటి ఊర్లో నా గురించి మాట్లాడుతున్నారా? సోషల్ మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు, టెలివిజన్ లేదు. 60 days ప్రయాణం చేస్తే వెళ్ళలేనటువంటి మెసేజ్ దూరం వెళ్ళింది ఆయన నా గురించి. అందుకే అన్నాను, ఆయన కీర్తి అంత స్థాయికి వచ్చింది. దిస్ ఈస్ ద మౌంటైన్. సో 10th చాప్టర్ మౌంటైన్ అయితే 11th చాప్టర్ వ్యాలీ అవుతుంది. 1 to 10 గ్రోత్ అద్భుతంగా ఉంటుంది. 1st చాప్టర్ పట్టాభిషేకం, 2nd చాప్టర్ కింగ్ అయ్యాడు, 3rd చాప్టర్ ఆయన ప్రార్థన చేశాడు విజ్డమ్ కోసం, 4th చాప్టర్ డిస్ప్లే చేశాడు, 5th చాప్టర్ పర్పస్ టెంపుల్ కట్టాలనుకున్నాడు, 6th చాప్టర్ ఆయన టెంపుల్ కట్టడం పూర్తి చేశాడు, 7th చాప్టర్ ఆయన కింగ్డమ్ యొక్క ప్యాలెస్ని కట్టుకున్నాడు, 8th చాప్టర్ డెడికేషన్ చేశాడు, 9th చాప్టర్ గాడ్ తనకి 2nd టైం అపియర్ అయి మాట్లాడాడు, 10th చాప్టర్ తన కింగ్డమ్లో టాప్ మోస్ట్ 11కి వెళ్ళాడు. నౌ లుక్ అట్ దిస్ 11th చాప్టర్, 3rd వర్స్ ఐఎమ్ రీడింగ్. అతనికి 700 మంది పెళ్ళాలు. సార్ మా బైబిల్లో అలా లేదు సార్, మీరు ఏ బైబిల్ చదువుతున్నారు? నేను కావాలని అలా చదివాను. ఎందుకనంటే అలా చదివితే మీకు అర్థం వద్దని. రాజకుమార్తెలైన భార్యలు అంటే మరి మీరు చాలా పవిత్రంగా ఆలోచించి ప్రైజ్ ద లార్డ్ అంటారేమో నాకు తెలియదు. వాళ్ళు ఎవరైతే నాకు 700 మంది పెళ్ళాలి, తర్వాత 300 మంది సెటప్లు. సార్ బైబిల్లో అది లేదు సార్. అంటే ఉపపత్నులు అని అంటే మీరు ఉప్మా చేసేవాళ్ళు అనుకుంటారేమో నా భయం. కాంకబైన్స్ అంటే అర్థం వద్దో లేదో నాకు తెలియదు. అందుకనే మన క్లియర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దే ఆర్ హిస్ సెటప్స్, యూజ్ అండ్ సెండ్ దెమ్ ఆఫ్. సో టోటల్గా 700 వైఫ్స్ అండ్ 300 కాంకబైన్స్, 1000 women మేనేజ్ చేయగలిగాడు ఆయన. ఇక్కడ చాలా మంది మగవాళ్ళు ఒక్క ఉమ్మని మేనేజ్ చేయాల్సి వస్తున్నారు. వీళ్ళు హీ వాజ్ ఏబుల్ టు మేనేజ్ 1000.
ఒకవేళ సాలమన్ కనబడి, సాలమన్ గారు దేవుడు మీకు విజ్డమ్ ఇచ్చాడు, మీరేం చేస్తున్నారంటే, అవునయా అందుకే 1000 మందిని మెయింటైన్ చేస్తున్నాను అంటాడు. జెసిబెల్ అంటే మాట అర్థం ఏంటంటే వేర్ ఈజ్ బాల్. సో ఇప్పుడు శారీ తీసుకొస్తా, ఈయన లేడుగా మీ దగ్గర, లేడు. ఓహో ఇల్లు ఎవరు వెనకాల అంటే బయల్ని పూజ చేయటం ఎలాగో మీ వాళ్ళకి తెలియదు కదా, అందుకని 400 ప్రాఫిట్స్ని తీసుకొస్తున్నాం. ఓకే, కానీ 400 కంటే ఎక్కువ ఉన్నారే, కరెక్టే, బాగానే గెస్ట్ చేశారు. ఎందుకంటే బయలు ఒక్కడే ఉండలేడు కదా, వాళ్ళ భార్యను కూడా తెచ్చుకుంటున్నాడు. వాళ్ళ భార్య పేరేంటో అష్టరోత్. సో అందుకనే 450 ఫర్ వైఫ్, 400 ఫర్ హస్బెండ్, 850 ప్రాఫిట్స్తో వాళ్ళు వచ్చి వాళ్ళు పెద్ద టెంపుల్స్ కట్టేశారు. ఈ 850 ప్రాఫిట్స్ చేసే పని ఏంటంటే యెహోవా నామాన్న ఎవరు కొలుస్తున్నా వాళ్ళని కొట్టుపడేయటం, చంపేయటం. ఈజ్ దట్ నాట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇన్ ఇండియా? కెన్ యూ సీ హౌ రెలవెంట్ ఇట్ ఈస్? ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, హియర్ టూ. నేను డార్విన్ వెళ్తే, డార్విన్లో ఐ మెట్ ఎన్ ఆజీ. ఆ ఆజీ తన యొక్క లైఫ్ని నెరేట్ చేస్తూ నాకు చెప్తా ఉంటే నాకు ఆస్ట్రేలియాలో కూడా ఎలాంటి పొజిషన్ ఉంటుందా అని అనిపించింది. ఏంటి అని అంటే కనుక ఆయన స్ట్రీట్ ప్రీచింగ్కి వెళ్తాడు. స్ట్రీట్ ప్రీచింగ్ ఆయన రోడ్డులో ఎక్కడన్నా కార్నర్లో నిలబడి చిన్న మైక్ పెట్టుకొని వాక్యం చెప్తూ ఉంటాడు. పోలీసులు వచ్చి నువ్వు ఇక్కడ వాక్యం చెప్పడానికి వీల్లేదు అన్నారంట. అని అంటే కనుక వాళ్ళు ఒక లా చూపించారంట. లా చూపించి రిలీజన్ కానీ పాలిటిక్స్ కానీ నువ్వు మౌత్తో డిక్లేర్ చేయకూడదని ఆ లా చూపించాడు. బేస్డ్ ఆన్ దాట్ యూ షుడ్ నాట్ డూ దిస్ అని అంటే ఆయన ఏమంటాడంటే ఎల్జిబిటీ కమ్యూనిటీ వాళ్ళు చేస్తారు, ప్రో అండ్ యాంటై పాలస్టైన్ వాళ్ళు చేస్తారు, మిగిలిన హరేరామ హరే కృష్ణ వాళ్ళు చేస్తారు, వాళ్ళని ఆపరు, నన్ను ఎందుకు ఆపుతున్నారు? అయితే సరే లాని ఎందుకు కాదనకూడదని బోర్డు పెట్టుకున్నాడంట. దాన్ని కూడా అబ్జెక్ట్ చేశారంట వాళ్ళు. హియర్ ఇన్ ఆస్ట్రేలియా, డూ యూ అండర్స్టాండ్ నౌ? దిస్ వాజ్ ఎ క్రిస్టియన్ కంట్రీ, బట్ టుడే ఈజ్ నో మోర్ ఎ క్రిస్టియన్. It is only 37% Christian today, Australia. Britain lo for the first time 3 days back, Christianity as a religion lost its place. My friends, can you see the politics, the world dynamics? We are into that situation. Ahabu time lo em jarigindo mana time lo ade jarugutundi. God has been dethroned, pushed away. సో దేవుడికి ఆటోమేటిక్గా వచ్చేది ఏంటి? లాస్ట్ చదువుతున్నాను, 33. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేల్ అందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఇఫ్ యు హ్యావ్ టైమ్ అండ్ రీడ్ ఫ్రమ్ 11th chapter to 16th chapter, యెహోవాకి కోపము వచ్చెను అన్న మాట యు విల్ ఫైండ్ 7 times. గాడ్ బికేమ్ యాంగ్రీ. ఈ యాంగర్ అనేది బిల్డప్ లాగా ఉంటుంది అనమాట. మనం కూడా బిల్టప్ యాంగర్ అంటూ మీకు చెప్తాను. బిల్టప్ యాంగర్ అంటే ఏంటి చెప్పండి. మీరు సీరియస్గా ఓ సీరియల్ చూస్తూ ఉంటారు, మామూలుగా చెప్తున్నా, సీరియస్గా సీరియల్. ఇక్కడ 2 పిల్లలు ఆడుకుంటా గట్టి అరుస్తూ ఉంటారు. ఇలా చూస్తారు, గొడవ చేద్దాం, గొడవ చేద్దానా, గొడవ చేద్దరా, గొడవ చేద్దరా. You understand now? That's called built-up anger. ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్లో గట్టిగా అరిసేపటికి వాళ్ళు ఒబీడియన్స్తో సైలెంట్ అవరు, భయంతో సైలెంట్ అయిపోతారు. దట్స్ వాట్ హ్యాపెన్స్. సో దేవుడు అలా అరిచి డూ యు నో వాట్ హీ డిసైడెడ్? హీ డిసైడెడ్ నాట్ టు గివ్ దెమ్ రెయిన్. అయితే రెయిన్ ఇవ్వంది నేను అని డిక్లేర్ చేయాలి. నౌ ఐఎమ్ కమింగ్ టు ది 17th chapter. 1 verse మనం చూస్తాం. విత్ దట్ ఐల్ కంక్లూడ్. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీడినైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఆహాబు దగ్గర డిక్లేర్ చేసి వెళ్ళిపోయాడు. అయితే ఈ 1 verse లో I've learned so many questions, I've learned so many lessons based on my simple questions. What made God to choose Elijah? ఏ కారణంచో దేవుడు ఎలైజాని ఎంపిక చేసుకున్నాడు? What are the qualities that are there in Elijah?
ఆహాబ్ ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి స్థితిగతులు ఇప్పుడు ఉన్నప్పుడు దేవుడు నన్ను వాడుకోవాలి అంటే కనుక వాట్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ. దేవుడు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? వరల్డ్ ఉన్న సిచ్యువేషన్ ఏంటో మీ ముందు డిక్లేర్ చేశాను. మీరు నేను క్రైస్తవులు అని డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి డెఫినెట్లీ గాడ్ వాంట్స్ అస్. అయితే దేవుడు నన్ను వాడుకోవాలంటే వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ మీ? దీంట్లో ఈ యొక్క వర్స్లో 5 పాయింట్స్ నేను ఐడెంటిఫై చేశాను. దీన్ని నెరేటివ్ స్టైల్లో క్విక్గా చెప్పేస్తాను. ఎలా అంటే, నేను చచ్చిపోయి పరలోకానికి వెళ్ళాను అనుకుందాం. వెళ్తే రోడ్డు మీద ఒక ఆయన వస్తా ఉన్నాడు నా పక్కన. ఆయనే సార్ ఎలైజా అని అన్నారు. అనగానే చూసి, సార్ నమస్కారం, హాయ్, ఏం పేరు నీది? సార్ నా పేరు ఎడ్వర్డ్ సార్. ఏ దేశం మీది అంటే, మా దేశం పేరు ఇండియా సార్, మీరున్న టైంలో పార్టీయా అనేవాళ్ళు. ఓ ఓకే పార్టీయానా, ఏంటి చెప్పండి సార్. ఒక 2 minutes కూర్చోండి సార్, మీతో 2 నిమిషాలు మాట్లాడు. చెప్పండి అంటే, దేవుడు మిమ్మల్ని అద్భుతంగా వాడుకున్నాడు కదా. యా, దేవుని కృపలే. చెప్పండి అంటే, దేవుడు మిమ్మల్ని అసలు ఎందుకు వాడుకున్నాడు, ఎలా చూస్ చేశాడు తెలుసుకోవాలనిపించింది. ఏం చెప్పమంటావా, నన్ను ఏం చెప్పమంటావు? అట్లాగా సార్, మీరేం చెప్పదు సార్, నేను బైబిల్లో మీ గురించి రాసిన దాన్ని చూపించి క్వశ్చన్స్ అడుగుతాను, మీరు జవాబు చెప్పండి. ఏంటి అడుగుతావు అంటే, మీరు ఆహాబ్ గారిని కలిశారు కదా, ఒకసారి ఏంటి 2 సార్లు కలిసాం అంటే, ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ వర్స్ బైబిల్లో మాకేమి ఇచ్చారో అది చదివి వినిపించి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఓకే, అడగండి. అంతటా గిలాదు కాపురస్థల సంబంధీను తిష్బీడినైన ఏలియా, సార్ మీ నాన్నగారి పేరేంటి, నీకెందురా? సార్ మీ అమ్మగారు నీకు అవసరమా? సార్ మీ ఏజ్ ఎంత ఉండదే, నీకెందురా? సార్ మీరు చదువుకున్నారు అసలు? సార్ మీ అమ్మ ఎవరో తెలియదు, మీ నాన్న ఎవరో తెలియదు, మీ వయసు ఏంటో తెలియదు, మీరేం చదువుకున్నారో తెలియదు, దేవుడు మిమ్మల్ని ఎందుకు వాడుకున్నాడు సార్? ఆన్ వాట్ బేసిస్? ఓ అద్దా నీ క్వశ్చన్? యా, అది సార్. మై ఆన్సర్ ఇస్ దిస్. దేవుడు వాడుకోవడానికి నీ యొక్క బ్యాక్గ్రౌండ్ కాదు కావాల్సిందే. యు అండర్స్టాండ్? ఇప్పుడు ఇక్కడ జాబ్ ఇవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది. దేవుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాల్సిన పని లేదు. నీ బ్యాక్గ్రౌండ్ దరిద్రమని ఆయన తెలుసు. చెక్ చేస్తే ఎవడు పనికిరాడు, అందుకే ఆయన చెక్ చేయడు ఆయన. సో ఆయన బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడు, ఫోర్గ్రౌండే చెక్ చేస్తాడు ఆయన. ఇట్ డజంట్ మ్యాటర్ హూ యు ఆర్ టిల్ నౌ, వాట్ యు ఆర్ టుడే ఇస్ ఇంపార్టెంట్. ఓ అదా, దేవుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడు. నువ్వు ఎవడవైతే ఆయనకేమయా? ఇప్పుడు దేర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్ ఉంటారు. మీలో కొంతమంది బిషప్ గారు కొడుకు, పాస్టర్ గారు కొడుకు, మిషనరీ గారు కొడుకు ఉండొచ్చు, అయి ఉండొచ్చు. అయితే నువ్వు మిషనరీ కొడుకు అయినంత మాత్రం నేను వాడుకోవడం లేదు కదా. నువ్వు దరిద్రుడు అయితే ఏం చేస్తావు? సో మీలో కొంతమంది ప్రాస్టిట్యూట్ కొడుకు అయి ఉండొచ్చు. సో వాట్ క్యాన్ వీ డూ? నువ్వు యేసుప్రభుని అంగీకరిస్తే ఈరోజు దేవుడు వాడుకుంటాడు. సమరీ స్త్రీ, షీ హర్సెల్ఫ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ ప్రాస్టిట్యూట్. కనెక్ట్ అయిన మరుక్షణం దేవుడు వాడుకున్నాడు. ఓకే, కనెక్షన్ ఇంపార్టెంట్ అంటారు. యా, సంబంధం ఉంటే దేవుడు వాడుకుంటాడు. ఓకే సార్. రెండో క్వశ్చన్, ఆహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను? సార్ ఆహాబు నొద్దకు వచ్చారు కదా, ఆహాబ్ ఈజ్ అ కింగ్. యా, యు ఆర్ అన్ ఆర్డినరీ సిట్టింగ్. అవును, మీరు ఆహాబుతో అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడగలిగారు? నేను ఎవరి సన్నిధిని నిలబడిన అంత పర్ఫెక్ట్గా డైలాగ్ ఎలా చెప్పగలిగారు? మీకు ధైర్యం ఎలా వచ్చింది? అదా, ఇట్స్ వెరీ ఈజీ. ఎలా అంటే, ఇండియాలో మనకి ఎస్పీ బాబాయ్ అవుతాడు అనుకో. ఎస్పీ అంటే తెలుసు కదా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. రోడ్డు మీద కానిస్టేబుల్ ఎవడన్నా ఆపాడు అనుకో, భయపడతావా? పడను సార్. ఎస్పీ మా బాబాయ్గా. సో వెన్ యూ హ్యావ్ రిలేషన్ విత్ ద టాప్, లోవర్ పీపుల్ కెనాట్ థ్రెటన్ యూ. సార్ నాకు అది అర్థమైంది, కానీ ఇది ఇక్కడ ఏంటి సార్ లింక్ అని అంటే, ఏం లేదయా, రోజు పొద్దున్నే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుని కలిసి వస్తా. ఓ అంటే నేనేముందా దేవుని కలుస్తానే ఆ రోజు పొద్దున్నే. వెన్ ఐ మీట్ ద